ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఈ కీళ్ళ నొప్పుల పేషెంట్స్లో మనం ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆయుర్వేదంలో మంచి ఫలితాలను ఇచ్చే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మెడిసిన్తో పాటు కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ముఖ్యంగా జాను అభ్యంగ ట్రీట్మెంట్, జాను శ్వేత ట్రీట్మెంట్, అదేవిధంగా జాను వస్తి ట్రీట్మెంట్, జాను దార ట్రీట్మెంట్, జాను ఉపన ట్రీట్మెంట్, అగ్నికర్మ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్స్ అనేవి ముఖ్యంగా ఏవైతే మనకు అరుగుదల వలన కలిగిన నొప్పి కానీ, వాపును కానీ, ఆ కదలికలు తగ్గడం ఏవైతే ఉందో వాటిని తగ్గించడంతో పాటు ఉన్న కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది ఫర్దర్గా అరుగుదలకు లోనవ్వకుండా ఉంచడంతో పాటు ఉన్న కార్టిలేజ్కు బలాన్ని చేకూర్చడంలో ఈ ట్రీట్మెంట్స్ అనేవి అద్భుతంగా పనిచేస్తాయి. ఈ పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఆస్టియోఆర్థరైటిస్లో మంచి ఫలితాలు కనపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్కి వచ్చేసరికి ఆ కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా అరుగుదలకు లోన్ అవుతుంది. అదేవిధంగా బోను అనేది రాపిడికి గురవుతుంది. సో ఎవరైతే మోకాళ్ళ మార్పిడి సర్జరీకి ఫిట్ అవ్వరో కొన్ని ఇతర కారణాల వల్ల ఇలాంటి ఆయుర్వేద ట్రీట్మెంట్తో వాళ్ళ నొప్పిని తగ్గించడంతో పాటు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఈ పంచకర్మ ట్రీట్మెంట్తో మెరుగుపరుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎవరైతే ఈ కీళ్ళ నొప్పులు ఈ మోకాళ్ళ అరుగుదలతో బాధపడుతున్నారో మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎండి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ని సంప్రదించి తగు సలహాలు మరియు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఆల్.